హాయ్ అండి అందరికీ ఈరోజు నేను నా డే రొటీన్ వ్లాగ్ చూపిస్తాను చూడండి. సండే కదా ఈరోజు మా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. మా దినేష్ హెల్ప్ చేస్తాడు నాకు. చూడండి వచ్చింది నీ దగ్గరికి పెట్టుకో, ఇరుకలోకి పెట్టు ఉంది డస్ట్ బాబాయ్ నువ్వు చెయ్యి. పండగ క్లీనింగ్ ఇదంతా బ్రూనో గడి చుట్టే. హే చూడండి మా జోస్తా ఇప్పుడు లేసింది 9 o'clockకి. టమాటాలు నైట్ తీసుకొచ్చాము, టమాటా నిలువ పచ్చడి చేద్దామని తీసుకొచ్చాము. జోస్తా బయట మొక్కలకు వాటర్ అది పెట్టాలి. ఏం చేశాడు బొమ్మ బ్రూనో? దాన్ని తీసుకొస్తున్నాడు చూడు. ఏంటన్నది? బర్త్డేకి పేలుస్తారు కదా. అదిగో నేను ఒక పక్క నుంచి తుడిస్తే నువ్వు ఒక పక్క నుంచి చెప్తాయా? ఇటు అటు అటు ఇటు. పాడు జీవితము యౌవనం గిన్నెలు బయట వేసుకుంటున్నాను, బయట తోముకుందామని. ఏం తినేసావు? అది పార్టీ పాపర్స్ ని ఇదిగో చిన్న నమ్మకాయ. మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళిపోమ్మా బాగా. చెట్టు నిమ్మకాయలన్నీ మా జోస్తో తింటుంది. లేదు లేదు మామూలుగా నాకు ఫ్రెండ్స్తో తింటా కూర్చో. నేను ఒక్కదాన్ని అయితే తిన్నది. నీకు ఆ కలబంద అంతా అలాగే ఇరిపిస్తావు చూడు. కలబంద ఎలాగ ఇరిపోయిందో అలవాట్లేదు. అమ్మో చూడు అదేంటి జరుగమ్మా. బ్రూన్ లేకమ్మా. బ్రూన్ వాటర్ పెడతాను. గార్డెన్కి వాటర్ పెడతా. లేకు. బ్రూనో మెల్లిగా దినేష్
ఆరెంజ్ కలర్ బకెట్ ఉంటుంది, ఇలా తీసుకురా. ఎక్కడ దొరుకుతాడా? ఆగు. ఏయ్ బ్రూనో, మమ్మీ వచ్చేసి బెల్ట్ ఇవ్వండి కట్టేస్తాను బ్రూనో అని అస్సలు ఆగట్లేదు. బెల్ట్ ఏది? బెల్ట్ ఏది బ్రూనో? బెల్ట్ అగో బెల్ట్ బ్రూనో బెల్ట్. బ్రూనో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు సండే భోజనానికి వెళ్ళిపో. వెళ్ళు. ఆంటీ ఇచ్చారంటే ఆంటీ పిలుస్తున్నారు. ఆంటీ ఊరు వెళ్తున్నారంట, వెళ్తా కారులో. ఇప్పుడు మెడకు బెల్ట్ వేస్తామని పారిపోతుంది వచ్చి, లేకపోతే ఇంకా అరుద్దును. నాన్న ఇట్రా, ఇగా ఇదిగా గుడ్డిగా గుడ్డొద్దు నీకు. నెయ్యి లేకుండా అక్కడ బాగుంటుంది ఉప్మా. అసలు ఎంత బాగుంటుంది. కానీ వీళ్ళు ఉప్మా తినరు, సేమియా ఉప్మా తినరు, రెండు తినరు. టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా. అంతే, చెత్తగా అక్కడ వేసుకురా. చెత్త ఎంత ఉందో ఇక ఈడు చెత్త మొత్తం ఇల్లుతోటే ఏంతోటి మళ్ళీ చెత్త చేయమంటే ఫస్ట్ ఏ ఫ్రెండ్స్ ఈరోజు నేను గార్డెన్కి వాటర్ పెడుతున్నాను. సపోటా చెట్టు, ఇక్కడ చిన్నగా ఏమొచ్చి జామ చెట్టు పైన పూత వచ్చింది. ఇది హైబిస్కస్, ఇదంతా కరివేపాకు. ఇది కరివేపాకు, ఇది దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఇది దానిమ్మ పూలు కాస్తున్నాయి కానీ పడిపోతున్నాయి, రావట్లేదు ఎప్పుడు ఎందుకో తెలియదు మరి. ఆ తర్వాత ఇది డార్క్ పింక్ హైబిస్కస్. ఇంకా వాటర్ కొట్టేయాలి, పైన లీవ్స్ మీద కూడా కొట్టేయాలి, ఎందుకంటే చిన్న చిన్న మిల్లీ బగ్స్ ఉంటాయి కదా అవి పోతాయి వాటర్ ఫోర్స్కి. ఆ తర్వాత చివరి వరకు కొట్టాలి. ఇది కనకాంబరం చెట్టు, పూస్తుంది, ఒకేసారి పూస్తుంది, గుత్తులుగా పోసేస్తుంది ఒకేసారి. ఇది కూడా కనకాంబరమే, అక్కడ కూడా ఉంది కనకాంబరం. ఆ తర్వాత ఇది వచ్చేసి రెడ్ కలర్ హైబిస్కస్. పువ్వులు పూయలేదు ఈరోజు. ఆ తర్వాత అది బొబ్బస్ చెట్టు, ఇంకా దానికి కూడా వాటర్ కొట్టేసుకుంటున్నాము. తులసి 2 ముక్కలు ఉన్నాయి. ఇది వచ్చేసి అలోవెరా. బ్రూనో తొక్కేశాడు, ఇరిగిపోయింది ఒక కొమ్మ. ఆ తర్వాత ఈ గ్రాస్ ఉంది కదా, ఇది లెమన్ గ్రాస్. ఆ పక్కన మళ్ళీ ఇంకో తులసి చెట్టు వస్తుంది చిన్నది అక్కడ. ఇది వాటర్ కొట్టేసుకుందాం. ఇక్కడ మల్లి చెట్టు ఉంది, అక్కడ మల్లి తీగ ఉంది. ఆ మేడ మీదకి అలాగా తాడు పెట్టాము వెళ్తుందని. ఆ తర్వాత చిన్న సపోటాలు వస్తున్నాయి బాగా. అక్కడ వచ్చేసి వస్తున్నాయి ఇక్కడ. ఆ తర్వాత చిన్న వైట్ కలర్లో వస్తాయి. చెట్టుకి ఎక్కువ వాటర్ కావాలనేసి అలా పైప్ జామ్ చెట్టు. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ. మామూలుగా వీటికి పైప్తో వేస్తే వచ్చేసి ఎక్కువ ఫోర్స్ పడిపోయి కుళ్ళిపోతున్నాయి లోపల, అందుకనేసి జగ్తో వేస్తున్నాను. వీటికి మట్టి ఎగిరిపోవడం, అలాగ కుళ్ళిపోవడం, తుల్లడం అట్లా అయిపోతుంది. ఆ తర్వాత ఇది ఏదో పువ్వు అంటారు వీటిని, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఇంకా ఇవి నాకు తెలియదు, అమ్మకు తెలుసు. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పింక్ కలర్ చామంతి. ఆ తర్వాత ఇక్కడ గచ్చుల్లోంచి కూడా వచ్చేసి మనీ ప్లాంట్, అది టర్టిల్ ప్లాంట్. ఇప్పుడు మనం ఫస్ట్ మనీ ప్లాంట్కి వాటర్ వేసేసుకుంటాం.
ఇది వచ్చేసి టర్టిల్ ప్లాంట్. మొన్ననే మిర్రర్ తీసుకున్నాము చూడండి, చాలా బాగుంది, లైటింగ్ ఉంది. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి అదిగోండి చూడండి, చాలా బాగుంది మిర్రర్. ఇక్కడ బటన్ ఇచ్చారు, మళ్ళీ ఆన్ ఉంది. స్టాప్. కిచెన్ మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. కిచెన్, డైనింగ్ రూము అంతా అయింది. ఫోటో వచ్చేసి మరిది బాబు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు చూడండి. మా బ్రూనో కూడా ఉంది పైన. ఇదేమో కార్ తీసుకున్నప్పుడు. ఇది వాళ్ళ చెల్లి ఫస్ట్ రాఖీ కట్టడం, అదే ఫస్ట్ టైము. అది ఇక్కడ చూడండి, వాళ్ళ అన్నయ్య చెల్లి హాయ్ చెప్తున్నారు. ఫ్రేమ్ మాత్రం చాలా బాగుంది. వంట స్టార్ట్ చేశాను. ఒక సైడ్ ఏమో రైస్ పెట్టాను, ఉడుకుతుంది. ఒక సైడ్ ఏమో రసం పెట్టాను, అవుతుంది. ఇంకా మటన్ కర్రీ చేయాలి. అంతేనండి ఇవాళ వీడియో అయితే. ఇంకా నేను కర్రీ ఒకటి చేస్తే ఇంకా నా వంట అయిపోతుంది. ఇంకా అంతే ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ డే మళ్ళీ వీడియో తీస్తే పెడతాను చూడండి. మరీ పెద్ద వీడియో పెట్టినా కూడా బోర్ కొడుతుందనేసి ఇంక ఇలా తగ్గించి పెడుతున్నాను. ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి చూడండి. ఇదిగోండి డైనింగ్ రూము, కిచెను అంతా అయిపోయింది. ఇవి వచ్చేసి పంట బియ్యము, మొన్న మరిది వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. ఇదిగోండి ఊరి నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు అనమాట, బాబు బర్త్డేకి వచ్చినప్పుడు. ఇక్కడ కృష్ణ చూడండి, మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇదొక ఫ్రేము. ఇది మేము జగదల్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న ఫోటో, వాటర్ ఫాల్ దగ్గర. ఇది కూడా ఇది నెల్లూరులో మేము ఉండేవాళ్ళం, అప్పుడు అక్కడ తీసుకున్న ఫోటో. కృష్ణాష్టమికి ఇద్దరిని అలా రెడీ చేసి ఫోటో తీయించాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.